ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి రూతు 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమె సాగులు పడి తల వంచుకొని, ఏమి పరదేశైన నా యందు లక్ష్యముంచినట్టు నీకు కటాక్షము కలిగినా అనియు చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు మీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. ఇక్కడ రూతు, బోయాజు ఒకరికొకరు మాట్లాడుకున్న సంగతులు మనము వింటున్నాం. రూత్ ఏమంటుందో తెలుసా? చక్కని మాట అంటుంది బోయాజుని పట్టుకొని. అందుకు ఆమె సాగులో పడెను. రూతు సాగులో పడింది. సాగులో పడి తల వంచుకొని, ఏమీ తెలిసి ఈ పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షము కలిగిన అని చెప్పాను. చూసావా? బోయాజు ఆ అమ్మ మీద చూపిస్తున్న ప్రేమను బట్టి, మంచి మనసును బట్టి, మంచి మాటను బట్టి నిజంగా ఆ అమ్మ తల వంచిందండి. తల వంచి ఆ బోయాజుకి ఏం చేసింది తెలుసా? నమస్కారం చేస్తుంది. ఆయన చేసిన ఉపకారములు దేనిది మరవలేకపోతుంది. తల వంచి నమస్కారం చేసి, ఈ పరదేశినందు నా యందు లక్ష్యముంచుటకు నీకు కటాక్షము కలిగినా, నీకు ఎంత మంచి కటాక్షము కలిగినది నా మీద. నీకు ఈ పరదేశినైన నా యందు ఎంత దయ చూపిస్తున్నావో, ఎంత కనికరము చూపిస్తున్నావో, ఎంత కటాక్షము చూపిస్తున్నావో అని చెప్పేసి ఆయమ్మ తల వంచి ఆయనకు నమస్కారం చేస్తుందండి. నిజంగా ఎవరన్నా ఏదైనా మేలు చేసినప్పుడు నిజంగా ఆ వ్యక్తిని మర్చిపోవద్దు. ఆ వ్యక్తికి నీవు కృతజ్ఞత కలిగి ఉండు. ఆ వ్యక్తి చేసిన మేలును బట్టి నువ్వు సంతోషించు. అతనికి నమస్కారం చేయి, వందనాలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఆ వ్యక్తి సంతోషిస్తాడు. కాబట్టి ఆ రూతు మాత్రము బోయాజు చేసిన ప్రతి పని విషయంలో తలసుకొని ఆయమ్మ తల వంచి నిజంగా నమస్కారం చేసినట్టు చూస్తున్నాం. అంతేకాకుండా బోయాజు ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకి తెలుపబడి ఉన్నది. ఋతు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నిజంగా మీ అత్తకు చేసిన ప్రతి మేలు నాకు తెలుపబడి ఉన్నది. ఎవరన్నా భర్త చనిపోతే మళ్ళీ వాళ్ళ తల్లింటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు మాత్రము తల్లింటికి వెళ్ళిపోలేదు, తండ్రి ఇంటికి వెళ్ళిపోలేదు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోలేదు, మీ ఊరికి వెళ్ళిపోలేదు. సర్వము నేను అత్తతోనే ఉంటానని, అత్త కాదు తల్లి అని తల్లితో నువ్వు ఉన్నావు చూడు, అది నాకెంతో నచ్చింది. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలపబడి ఉన్నది. అసలు నాకంటే నువ్వు ఇంకా మంచి దానివి, నువ్వు ఇంకా ప్రేమ కలిగిన దానివి. నువ్వు పేదరాలివి కావచ్చు, నీ పెనిమిటి ఒకవేళ లేకపోవచ్చు, కానీ నీ మనసు చాలా మంచిది, నీ గుణము చాలా మంచిది. అవన్నీ నాకు తెలుసు. అందుకనే నేను నిన్ను ఎక్కువగా అభినందిస్తున్నాను, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. దేని విషయంలో తెలుసా? నిన్ను ఆదుకునే విషయములో, నీకు సహాయపడే విషయములో, నేను నీకు అన్నగా, నీకు తండ్రిగా ఏది కొదవ లేకుండా
నిజంగా ఎవరు నీ కన్నెత్తి చూడుకోకుండా అన్ని రకాలుగా నేను సహాయం చేయాలని నేను నిశ్చయించుకున్నానని బోయాజు చక్కటి మాట చెప్పాడండి. కాబట్టి రూతు చెప్పిన మాటను బట్టి, బోయాజు చెప్పిన మాట, 2 మాటలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వింటున్న నీవు కూడా ఒకరికొకరు అలాంటి మంచి మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక.